ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం గరుడ పురాణంలో చెప్పబడినటువంటి విషయాన్ని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఇటు విషయాన్ని తప్పకుండా పాటించండి. పితృదేవతలు ప్రతిరోజు మన ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. ఈ విషయం మీకు తెలుసా? రాత్రిపూట పడుకునే ముందు మీ వంటశాలలో కిచెన్లో ఒక కుండతోటి కానీ బిందెతోటి కానీ లేదా కనీసం ఒక కలశంతోటి కానీ నీళ్లు ఆగ్నేయ మూలలో ఏర్పాటు చేయండి. ఉదయాన్నే లేవగానే ఆ నీళ్లతోటి మీ ప్రధాన ద్వారం దగ్గర మెట్లు గాని ఆ వాకిలు గాని కడుక్కోండి. ఇది సాక్షాత్తు మీ యొక్క పితృదేవతల యొక్క పాద ప్రక్షాళన చేసి ఊర్ధ్వలోకాలకు పంపించే విశేషమైనటువంటి అవకాశం. ఇది నేను చెప్తున్న విషయం కాదు, గరుడ పురాణంలోనే తెలుపబడినటువంటి విషయం. ప్రతిరోజు రాత్రికి పితృదేవతలు మన ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చేసే ఈ క్రియ వల్ల ఆ జలాన్ని స్వీకరించడం ద్వారా పితృలోకాలకు వెళ్తారు. పితృదేవతల అనుగ్రహం ఉంటే మన కుటుంబానికి వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలుగుతుంది. కనుక ఇట్టి క్రియను తప్పనిసరిగా చేయండి. మనకెన్నో తెలియని దోషాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం లేకపోవడం వల్లే. ఇట్టి చిన్న పరిహారం చేయడం వల్ల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారైతారు. కావున తప్పనిసరిగా ఇట్టి క్రియను ఇక నుంచి అందరూ కూడా ప్రారంభం చేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. కామెంట్లో అందరూ కూడా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. నమస్కారం.